రాజన్న సిరిసిల్ల జిల్లా మాకొత్తు నిజామాబాద్ జిల్లాలో కలపాలని, అలాగే రుద్రంగి మండలంలో నుంచి తొలగించి కమ్మర్పల్లి మండలంలో కలపాలి లేదా ఉమ్మడి మానాల గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని మానాల గ్రామ ప్రజలు, కుల సంఘాల సభ్యులు, అన్ని పార్టీల నాయకులు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా మానాల ప్రజలు మాట్లాడుతూ, పూర్వపు కమ్మర్పల్లి మండలంలో ఉన్నప్పుడు మాకు ఎటువంటి ఇబ్బంది లేదని, రుద్రంగి మండలంలో కలిపినప్పటి నుంచి అన్ని సమస్యలే అని అన్నారు. తహసీల్దార్ కార్యాలయానికి మానాల ప్రజలు వస్తే అధికారులు పనిచేయడం లేదన్నారు. అలాగే వరిధాన్యం కొనుగోలు విషయంలో కూడా ఇబ్బందిగా ఉందన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఉన్నప్పుడు అసైన్డ్ భూములకు లోన్లు ఇచ్చేవారని, రాజన్న సిరిసిల్ల జిల్లా అధికారులు లోన్ ఇవ్వడం లేదని అన్నారు. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, రాష్ట్ర కోఆపరేటివ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి మానాల ప్రజల కోరిక అయినటువంటి మండలం మార్పుకు సహకరించాలని కోరారు. తెలంగాణ కార్పొరేషన్ స్టేట్ చైర్మన్ గారికి, మానాల మోహన్ రెడ్డి గారికి మరియు ఇతర యథావిధిగా పాత నిజామాబాద్ జిల్లాలనే కొనసాగించాలని గ్రామ ప్రజలందరూ కోరుకోవడం జరిగింది. దానిలో భాగంగానే మాకు ఇంతకుముందు కమ్మర్పల్లి 45 కిలోమీటర్లు ఉంటుంది. కొంచెం మండల పరంగా కానీ ఇంకా కొన్ని పనుల పరంగా కానీ కష్టమైందని అప్పటి సమయంలో ఉన్న నాయకులే కావచ్చు, గ్రామ ప్రజలే కావచ్చు, రుద్రంగి ఉంటే తొందరగా అయిపోతుందని కోరుకున్నప్పటికీ గత 8 సంవత్సరాల నుంచి ఏ రకంగా తీసుకున్నా కానీ మాకు పాత కమ్మర్పల్లిలో జరిగినటువంటి పనులు ఇక్కడి రుద్రంగి మండలంలో జరుగుతలేవని చాలామంది బాధపడ్డ రోజులు ఉన్నాయి, ఇప్పటికి ఉంటున్నాయి. దయచేసి దీనికి రేవంత్ రెడ్డి గారు మరియు ముఖ్యమంత్రి గారు, అలాగే మాకు ఇటు ఆదిశీనన్న కానీ, ఇటు వేముల ప్రశాంత్ రెడ్డి కానీ మరియు అందరూ సహకరించి పాత నిజామాబాద్ జిల్లాలనే కొనసాగిస్తూ మరియు మానాల వీలైతే మన మానాల గ్రామాన్ని మండలంగా ఇంకా కొన్ని గ్రామాలు మాకు ఇప్పుడు మునుపు ఒక్క గ్రామ పంచాయతీ ఉంటే ఇప్పుడు 8 గ్రామ పంచాయతీలు అయినాయి, 9 అయినాయి. దానికి ఇంకో కొన్ని గ్రామ పంచాయతీలు కలిపి మండలం చేస్తూ మా మండలాన్ని మండలం చేస్తే బాగుంటుంది, లేదా పక్క వేరే గ్రామాన్ని కూడా మండలం చేసి మమ్మల్ని దానిలో కలిపితే బాగుంటుంది. దానికి కొన్ని కారణాలు ఏంటంటే, మాకు ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలు ఈ పిఎస్సిఎస్ తరఫున వడ్లు కొనడానికి సిరిసిల్ల జిల్లా నుండి ఉంది కాబట్టి దానికి ఒక్కొక్క సంచికి 3 నుంచి 4 కిలోలు కట్ చేయడం జరిగింది. చాలామంది మా సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి గారితో మేము నెంబర్లు తీసుకొని చాలా మిల్లులకు మాట్లాడినాం. ఎంతోమంది మాట్లాడినా మా సిరిసిల్ల జిల్లాల కిలోకు 4 క్వింటాలకు దాదాపు 8-10 కిలోలు అంటే సంచికి 3 నుంచి 4 కిలోలు కట్ అవుతున్నాయి. మాకు మేము నిజామాబాద్ జిల్లాకు పోతామంటే, లేదు మేము ఖచ్చితంగా మీరు మా జిల్లాకే పంపాల్సిందే, మేము కట్ చేస్తాం అంతే, మీరు ఏ జిల్లాకు పంపాల్సిన వీలు లేదు, ఇటే పంపడానికి కారణాలు అట్లున్నాయి. మా పక్క నిజామాబాద్ జిల్లా అయితే వాళ్ళు రాసిస్తే మేము తీసుకుంటామన్నారు. అలాగే ఒక సీజన్లో నిజామాబాద్ జిల్లాకు పంపిస్తే 1 కిలో కూడా కట్ కాలేదు. అట్లాంటి కొన్ని రెవెన్యూ పరంగా కానీ ఇంకా కొన్ని సమస్యలు కానీ చాలా ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్ణాతీతం ఒక అసైన్మెంట్ భూమి పట్టా వేసుకోవాలంటే గత 4 సంవత్సరాల క్రితం అప్పుడున్న మండల ఆఫీసులు అధికారులు ఒక్కొక్క ఎకరాన 12,000 తీసుకొని పట్టాలు మార్పిండ్రు. విరాసత్ కానీ వారసత్వంలో వేయడానికి కూడా డబ్బులు తీసుకున్నారు. ఒకటి కాదు, మాకు ఇంతకుముందు మా దగ్గర ఉన్నది 80% అసైన్మెంట్ భూమి. దానికి ఇక్కడ పాత నిజామాబాద్ జిల్లాలో లోన్లు ఇస్తుండే, ఇప్పుడు సిరిసిల్ల జిల్లాకు వచ్చినాక లోన్ ఇస్తలేరు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక కారణాలున్నాయి. దయచేసి అందరూ సహకరిస్తున్నారు మా మానాల గ్రామంను. దానికి కూడా అధికారులు, రాజకీయ నాయకులు సహకరించి యథావిధిగా మానాల గ్రామాన్ని నిజామాబాద్ జిల్లాలో కలపాలని గ్రామ ప్రజలందరూ కోరుకుంటున్నారు.